టెక్నాలజీని కడదామని చెప్పి కేసీఆర్ పక్కన పెట్టారు. అది వీని వల్ల కాదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కాదు. ఎక్కడైతే ఉప ఎన్నికలు జరగబోతున్నాయి ఆల్రెడీ ఇంకో 1 మంత్ 2 మంత్స్లో పక్కా ఆల్రెడీ వచ్చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చేసింది. ఆల్రెడీ స్పీకర్ గారికి ఆదేశాలు అందిపోయాయి. 1-2 మంత్స్లో ఉప ఎన్నికలు వస్తాయి. ఎక్కడైతే ఉప ఎన్నికలు వస్తుందో అక్కడ 100% 200% బీఆర్ఎస్ ఎమ్మెల్యే పక్క గెలుస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలన టైంపాస్ పాలన, ఏం లేదు. ఒక మంత్రులకు ఏం తెలియదు. ఒక్కటండి, జీరో నాలెడ్జ్ మంత్రులు, జీరో నాలెడ్జ్ ఎమ్మెల్యేలు. ఏం తెలుసు అభివృద్ధి ఎట్లా చేయాలి తెలుసు, ప్రజలకు ఏం కావాలి ఏం లేదు. హైదరాబాద్లో వస్తున్నారు, తిరుగుతున్నారు, మీటింగ్లు అంటున్నారు. ఎక్కడ వేస్ట్ అండి. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుస్తారు. కానీ రైతులకి రైతు బంధు ఇస్తున్నాం, రుణమాఫీ కూడా ఎక్కడ ఇస్తున్నారండి? టింగ్ టింగ్ అన్నాడు, టంగ్ టింగ్ అన్నాడు. ఏ టింగ్ టింగ్ లేదు, ఏ టంగ్ టంగ్ లేదు. అన్ని ఉత్తి మాటలు. జనవరి 26 అన్నారు, 12.5 అన్నాడు, ఏదన్నాడు, ఏది లేదు. ఏ రైతు బంధు లేదు, ఏది రైతు భరోసా లేదు. తప్పనిసరిగా ముందు భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే ఉంటుంది. ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలైనా బీఆర్ఎస్. ఏదైతే ప్రజల్లోనూ ఈ మబ్బ పెట్టాడో, ఏది 420 హామీలు ఇచ్చి మబ్బ పెట్టారో దానివల్ల కొంచెం ప్రజలు మైండ్ డైవర్ట్ అయ్యి ఇటు ఓట్లేశారు. అంతే తప్ప ఏం లేదు. ప్రజలకు అలా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి పాలన జీరో పాలన, వాళ్ళ వల్ల కాదు. అంతే. రేవంత్ రెడ్డి మరి బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇప్పట్లో లేవదు, తప్పండి. రేవంత్ రెడ్డి గారికి చాలా తెలుసుకోవాలి. తెలంగాణలో ఏందని చాలా తెలుసుకోవాలి. చాలా తప్పు చేస్తున్నాడు. ప్రజలు ఇంకా ముందు ముందు మంచి బుద్ధి చెప్తారు. ఇంకో ఎగ్జాంపుల్ అండి, వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అన్నారు. ఎందుకు వాయిదా చేస్తున్నారు? వాళ్ళకి ముఖం లేదు. ప్రజల మధ్యలోకి వెళ్ళి ఓటు అడుగుదామంటే ముఖం లేదు. ఎందుకు లేదు ముఖం? వాళ్ళు ఏం చేశారు? ఏం అభివృద్ధి చేయలే కాబట్టి వాళ్ళకి ముందుకు వెళ్ళడానికి లేదు. అందుకే పెండింగ్ చేస్తున్నారు. ఒక ఓటు దగ్గరికి వెళ్ళి ఓటు అడగాలంటే మేము ఇది చేసామని చెప్పి ఎగ్జాంపుల్ చూపెట్టాలి కదా. ఏం లేదు అభివృద్ధి లేనప్పుడు ఎట్లా ఓటు అడుగుతారు? అదే వాళ్ళకి మెయిన్ పాయింట్. వాళ్ళ ఎలక్షన్ కూడా ఇప్పుడు పెట్టలేరు. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళకి ఏ మైండ్ సెట్ లేదు. ఒక్క మంత్రికి కూడా కరెక్ట్ నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్. అదే గతంలో మొత్తం స్కీమ్లో మొత్తం డబ్బులు అనేది వీళ్ళు ఖజానా మొత్తం ఖాళీ చేశారు. ఖజానా ఒక్కటండి, ఒక రాష్ట్రం అనేది డెవలప్ కావాలంటే బయటికి వెళ్ళి అప్పులు తేవాల్సి వస్తుంది. తప్పనిసరిగా తేవాల్సి వస్తుంది. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వదిలిపెట్టిపోయారు. అప్పుడు కూడా అప్పులు గొప్ప చేసి వెళ్ళారు. కేసీఆర్ గారు తెచ్చారు, అప్పుడు తెచ్చారు. ఎందుకు తెచ్చారు? మీకు అభివృద్ధి చూపెడుతున్నారు. అభివృద్ధి ఎక్కడ ఉంది? మొత్తం హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్క ఇంటింటికి నంట నీళ్ళు కానీ అన్ని కానీ అభివృద్ధి చేశారు. కళ్యాణ లక్ష్మి అని చెప్పి ఒక మహిళకు ఒక పెళ్లి చేసుకుని ₹1,00,000 పెద్ద అన్న లెక్క ₹1,00,000 ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి తులం బంగారం అన్నారు. ఏది తులం బంగారం? మీరు ఇప్పటివరకు ఇంతమంది పెళ్ళిళ్ళు అయ్యాయి, ఎక్కడ ఇచ్చారు తులం బంగారం? మీరు జీరో అండి. రేవంత్ రెడ్డి పాలన జీరో. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాము. తప్పనిసరిగా వస్తుంది. ఎక్కడైతే ఉప ఎన్నికలు వస్తుందో అక్కడ వీళ్ళు పక్కా ఓడిపోతారు. పక్కా బీఆర్ఎస్ గవర్నమెంట్ వెంట ఎమ్మెల్యే గారు పక్కా గెలుస్తారు. చివరిసారిగా ఈ 14 నెలలో రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన మీకు ఎట్లా అనిపించింది? మేము అనుకున్నామండి ఏదో వీళ్ళు చేస్తారనుకున్నాము, కానీ వీళ్ళకి ఏం చేయలేరు. వీళ్ళ వల్ల కాదు. వీళ్ళు ఒక సిస్టమ్ హ్యాండిల్ చేయాలంటే ఒక సిస్టమేటిక్ ఉండాలండి. వీళ్ళ దగ్గర సిస్టమేటిక్ లేదు. ఒక మంత్రి ఆడుంటాడు, ఒక మంత్రి ఏడుంటాడు, ఒక ఎమ్మెల్యే ఆడుంటాడు. ఒక సిస్టమేటిక్ అనేది లేదు, ఏది లేదు. వీళ్ళ వల్ల కాదు. వీళ్ళ పరిపాలన వేస్ట్ పరిపాలన. మళ్ళీ రావాలి బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన.